లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోనామీ రెమెడీ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో బుధవారం పంచాంగము వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోనామీ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10 జూలై 2024 బుధవారము పంచాంగం దినఫలాలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. సూర్యోదయం ఈరోజు 5:51 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:52 అస్తమిస్తాడు. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము. ఈరోజు శుక్ల చతుర్దశి ఉదయం 7:53 వరకు ఉంటుంది. తదుపరి పంచమి వస్తుంది. సూర్యోదయానికి చతుర్దశి ఉంది కాబట్టి చతుర్దశిని మీరు ఈరోజు తీసుకోవాలి. అలాగే నక్షత్రం మఖా నక్షత్రం ఈరోజు ఉదయం 10:16 వరకు ఉంటుంది. తర్వాత 10:16 పూర్వ ఫల్గుణ నక్షత్రం ఉంటుంది. చంద్రరాశి ఈరోజు మఖా నక్షత్రము, పూర్వ ఫల్గుణ నక్షత్రము శివరాశిలో ఉంటుంది కాబట్టి ఉంటుంది. వర్జము ఈరోజు ఉదయం రాత్రి 7:12 నుంచి 9 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. రాహుకాలము 12:21 నుంచి మధ్యాహ్నము 1:59 వరకు. అమృత గడియలు ఈరోజు 7:30 ఉదయం 7:30 నుంచి ఉదయం 9:20 వరకు ఉంటాయి. యోగము సిద్ధి యోగము మధ్యరాత్రి 2:26 వరకు. తదుపరి వ్యతిపాత కరణము విష్టి ఈరోజు ఉదయం 7:53 వరకే ఉంటుంది. ఇకపోతే సూర్యరాశి. సూర్యుడు మిథునరాశిలో ఈ నెల 15 జూన్ 2024 నుంచి 16 జూలై 2024 వరకు ఉంటాడు. మిథునరాశిలో సంచారం ఈ నెలంతా కూడా. ఇకపోతే అశుభ సమయాలు. గోళిక కాలం ఉదయం 10:44 నుంచి 12:21. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. యమగండ కాలం కూడా ఉదయం 7:25 నుంచి 9:06 వరకు ఉంటుంది. చంద్రోదయము ఉదయం 9:25 అవుతుంది. చంద్రాస్తమయం అంటే రాత్రి 10:13 చంద్రుడు అస్తమిస్తాడు. అభిజిత్ నక్షత్రము మధ్యాహ్నం 12:21 ఉంటుంది. ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు. బుధవారం ఉత్తర దిశగా ప్రయాణించకుండా ఉంటే మంచిది. వాయిదా వేసుకోండి. ఒకవేళ తప్పనిసరి ప్రశ్నలు ప్రయాణం చేయాల్సి వస్తే తులసి ఆకు, నువ్వులు లేదా కొత్తిమీర తిని ఇంట్లోంచి బయలుదేరితే మంచిది. ఏ దిశ షూలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే వాటికి మాత్రం వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే ప్రయాణాలకు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారికి వర్తించదు. ఈ విషయాన్ని గమనించండి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.